హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మటన్ హెడ్ కర్రీ. అదేనండి, తలకాయ కూర అంటారు. ఈ కూర చేసుకోవడం చాలా సులువు అండి, చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం వంట చేసేవారు, బ్యాచిలర్స్ అయితే ఈ కూర రెడీ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాము. ముందుగా ఈ తలకాయ కూర రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను కేజీ తలకాయ మటన్ తీసుకున్నానండి. ఈ తలకాయ మటన్ ని మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఇందులో రాళ్ళ ఉప్పు వేసి ఒక 2 సార్లు బాగా కడగాలి. స్టవ్ పైన ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా నూనె పోయాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు నూనె పోసాను. 2 అంగుళాల చెక్క, 4-5 లవంగాలు, ఒక 2 యాలకులు, 4-5 మిరియాలు. ఇవి వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడన్ని పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొన్ని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టిన తలకాయ మటన్ని అందులో వేసుకోవాలి. ఈ తలకాయ కూరనంతా కూడా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కుక్కర్పై మూతని మామూలుగా పెట్టుకొని ఆయిల్లో ఈ తలకాయ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే తలకాయ మటన్ అంత రుచిగా ఉంటుంది. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టమాటాలని ఈ విధంగా సన్నగా తరిగిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని కూరలోకి వేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్పై మూత పెట్టి ఈ టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదు అంటే అడుగు తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. టమాటా మగ్గిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన స్పూన్తో 1.5 స్పూన్ వరకు కారం వేశాను. ఇక్కడ నేను తీసుకున్న కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోవాలి. కారం మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలి. ఈ తలకాయ కూరలో కొంచెం షోర్వా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొన్ని నీళ్ళని ఎక్కువగానే పోసుకోవాలి. నీళ్ళని ముక్కలు మునిగి పైకి వచ్చేంత వరకు పోసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీసుకొని 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ గ్రేవీ తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోండి. ఈ తలకాయ కూరలో కొంచెం షోర్వా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం తిక్కుగానే అయిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని తీసి పక్కన పెట్టేద్దాం. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి, మనకి తలకాయ మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. ముక్క సాఫ్ట్గా, షోర్వా చాలా రుచిగా, చాలా బాగుందండి. చింతపండు రసం పోయకపోయినా కూడా కూర చాలా రుచిగా ఉంటుందండి. టమాటా వేసాం కదా, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంది. ఇప్పుడు దీనిని అంతా కూడా బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి కలర్ఫుల్గా, తింటుంటే తినాలనిపించే తలకాయ మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, జొన్న రొట్టెలోకి అయితే అద్రిపోయాల్సిందే కూర. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ మటన్ హెడ్ కర్రీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.